కూటమి ప్రభుత్వంలో ఎక్కడెక్కడ లేని కొత్త కొత్త విధానాలన్నీ ఇక్కడే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎంత బాధ్యత రహితంగా ఉన్నారంటే ఈ ప్రభుత్వ అధినేతలు, ఎక్కడైనా అత్యాచారం ఘటన జరిగితే సీఎం గారు సీరియస్గా ఉన్నారు, ఇదే చివరి వార్నింగ్, ఇక రెండోసారి ఇటువంటి ఘటనలు జరిగితే అదే ఆఖరి రోజు అని చెప్పండి అని చెప్పి సీఎం గారు చెప్పారు అని చెప్పి మీడియాలో హెడ్లైన్స్ వస్తాయి. మంత్రులు కూడా అదే ప్రచారం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్ మీట్ పెడితే అదే ఆఖరి రోజు అంటారు. తర్వాత విచ్చలవిడిగా ఏ ఘటనలు జరుగుతూ ఉంటాయి. గంజాయి కేసులు ఎక్కడ జరిగితే సీఎం గారు హెచ్చరించారు, ఇక్కడ ఉండేది సిబిఎన్, గంజాయి తాలూకు ఎవరైనా ఆనవాళ్ళు కనబడ్డా కూడా ఉపేక్షించేది లేదు, అదే ఆఖరి రోజు అని చెప్పండి అంటారు. సేమ్ ముఖ్యమంత్రి గారు ఆ సేమ్ వార్నింగ్లు అలాగే జరుగుతూ ఉంటాయి. చివరాకలకి వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు కుమారులే గంజాయి కేసుల్లో దొరుకుతూ ఉంటారు. ఇది రెండు. మూడోది, తొక్కిసలాట ఘటనలు, దేవుడి గుడి దగ్గర ఏదైనా జరిగితే ఇంకొకసారి ఇటువంటి ఘటనలు జరగటానికి వీల్లేదు, హెచ్చరిస్తున్నాను అధికారులందరినీ, జాగ్రత్తగా ముందస్తు చూడండి 5 అంటారు. తిరుమల ఘటన తర్వాత సింహాచలం ఘటన జరుగుద్ది. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసరికి కాశీబుక్ ఇన్సిడెంట్ జరిగిద్ది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియా వాళ్ళని ఎట్లా కట్టడి చేయాలి, ప్రశ్నించే వాళ్ళని గొంతుకులను ఎలా తీసేయాలి, అంటే ఎలా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలి, ఇవే ఉంటాయి. లేటెస్ట్గా ఇంతకు చివరాఖరికి ఎన్ని చెప్పినా మాటలే అనడానికి ఉదాహరణ ఏంటంటే, ఈ అచ్యుతాపురం సెజ్ ఘటనలో లాస్ట్ ఇయర్ 18 మంది చనిపోయారు. ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి దాదాపు చాలామంది గాయపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు అందరూ వెళ్ళారు అక్కడికి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాం, ముందస్తుగానే కంపెనీలందరూ హెచ్చరిస్తున్నాం, జాగ్రత్త వహించాల్సిందే 5 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా హెచ్చరించి వచ్చారు. 2 రోజుల క్రితం అచ్యుతాపురం సెజ్లో ఏదైతే ఇంకొక ఘటన జరిగింది, అచ్యుతాపురం నాన్ సెజ్లో ఇంకొక ఘటన, కాకపోతే ఎవరికేం కాల, 3 మాత్రం గాయాలైనవి. దీనిపైన వంగలగూడ అంతే గారు అక్కడ పరామర్శించడానికి వెళ్ళారు, పరిశీలించడానికి. ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు వంగలగూడ అంతే గారు, నేను కెమిస్ట్రీ స్టూడెంట్ని, నాకు చెప్పండి, నాకు ఏదైనా అర్థమైద్ది అన్నారు. ఏం జరిగింది 5 అంటే ఆ కంపెనీ ప్రతినిధులు ఎవరూ లేరు వంగలపూర్ అంతే గారు చెప్పడానికి. మంత్రి గారు, అందులో హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారు అంటే స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ప్రోటోకాల్ ఉంటుంది, అధికారులు పూర్తి స్థాయిలో సమాయత్తం చేస్తూ ఉంటారు. కనీసం ఆ కంపెనీ ప్రతినిధులు వంగలపూడి అంతే గారికి సమాధానం చెప్పడానికి లేరు. వంగలపూడి అంతే గారు తర్వాత వాళ్ళ మీద సీరియస్ అయ్యి ఎవరు ఎండి ఎవరు అది ఇదంటే ఎండి రాలా, ఆ కంపెనీ ఇన్ఛార్జ్ వచ్చి చెప్పాడు, అమ్మా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది, ఈ రసాయనాలు ఇదేం కాదు 5 అని చెప్తే వంగలపూడి అంతే గారు ఇంకొకసారి తరచూ ఈ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, నివేదిక ఇవ్వండి మాకు 2 రోజుల్లో, ఇంకొకసారి ఈ ఘటనలు జరగకుండా ఉండాలి. వంగలపూడి అంతే గారు కేసు పెట్టించారు దానిపైన, ఆ కంపెనీ పైన. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ప్రతిసారి ఇదే లాస్ట్ ఘటన, ఇదే లాస్ట్ ఘటన, ఇదే లాస్ట్ ఘటన అంటారు కదా, ఎందుకు పదే ఏ ఘటనలు జరుగుతూ ఉన్నాయి? లాస్ట్ ఇయర్ 18 మంది చనిపోయినాక మీరేం చర్యలు తీసుకున్నారు? లాస్ట్ ఇయర్ ఆగస్టులో జరిగిందిగా పెద్ద ఘటన, రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడేంత ఘటన, ఏం చర్యలు తీసుకున్నారు? మళ్ళీ ఇటువంటి ఘటనలు 3కి ఎట్టో దేవుడి దేవుళ్ళు వాళ్ళ ప్రాణాలకు ఏం కాదు కానీ గాయపడ్డారు. అయ్యే ఘటనలు మీరు ముందస్తుగా చర్యలు తీసుకుంటే, అంతా ముందుగానే మీ డిపార్ట్మెంట్ అధికారులని అందరినీ చర్యలు ముందుగానే పంపించి చర్యలు తీసుకుంటే, ఏమేం జరుగుతుందని ఎంక్వైరీ చేస్తే ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగవు కదా. మళ్ళీ వంగలపూడి అంతే గారు అక్కడికి వెళ్ళి ఇంకొకసారి ఇదే ఆఖరి ఘటన, ఇంకోసారి జరగవు, హెచ్చరిస్తున్నాను అంటారు. ఎన్నిసార్లు ఆఖరి ఘటనలు, ఎన్నిసార్లు హెచ్చరిస్తారు? మీరు హెచ్చరిస్తానే ఉంటారు, అవి జరుగుతూనే ఉంటాయి. ఒకసారి నిన్నేం జరిగింది చూద్దాం. నేను కెమిస్ట్రీ స్టూడెంట్ని, ఆ విషయం దృష్టిలో పెట్టుకుని అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి హోంమంత్రి వంగలపూడి అంతా ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం నాన్ సెజ్లో శనివారం ప్రమాదం జరిగిన ఎస్వీఎస్ రసాయన పరిశ్రమను యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్తో కలిసి ఆమె ఆదివారం పరిశీలించారు. వీరు వెళ్లిన సమయంలో ప్రమాదానికి కారణాలు వెల్లడించేందుకు పరిశ్రమ ప్రతినిధులు అక్కడ లేకపోవడంతో అనిత అసహనం వ్యక్తం చేశారు. ప్లాంట్ ఎండీ ఎవరు పిలవండి, మేము ఇక్కడికి వచ్చి నిల్చుంటే పరిశ్రమ తరపున ఎవరు రాకపోతే ఎలా, పిచ్చోళ్ళు అనుకుంటున్నారని ఆగ్రహించారు. కొద్దిసేపటికి ప్లాంట్ ఇన్ఛార్జ్ వచ్చి సెంటర్ ఫ్యూజ్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగిందని సమాధానం ఇచ్చారు. అనంతరం మంత్రి స్పందిస్తూ కార్మికులకు చనిపోతే ఎక్స్గ్రేషియా ప్రకటించి వెళ్ళిపోవడానికి రాలేదని, మరి లాస్ట్ ఇయర్ జరిగినాక వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఎందుకు జరిగింది ఈ ఘటన? ఆ రోజే కానీ మొత్తం ఎంక్వైరీ చేస్తే మళ్ళీ ఈ ఘటన జరగదు కదండి వంగలపూడి అంతే గారు. అதாவது తరచూ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నా తెలుసుకోవడానికి వచ్చానన్నారు. మరి లాస్ట్ ఇయర్ తెలుసుకోలేదు, మరి ఇప్పుడు ఎందుకు తెలుసుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ తెలుసుకోలేదు కదా, లాస్ట్ ఇయర్ ఇంకా 18 మంది చనిపోయారు, అప్పుడేం తెలుసుకున్నారు? మరి అప్పుడేం తెలుసుకోలేదనే.
ఇక ప్రమాదకర రసాయనాలను ఎందుకింత నిర్లక్ష్యంగా ఉంచారని ప్రశ్నించారు. పరిశ్రమల శాఖ అధికారుల నుంచి ఫిర్యాదు తీసుకుని కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించారు వంగలపూడి అనిత గారు. ఇదే ఘటన లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు ఇటువంటి ఏదైతే ఫార్మా కంపెనీలు పేలినప్పుడు మీరు సరైన చర్యలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఏ కంపెనీలైనా ఇటువంటి జరగకూడదు అని చెప్పి అధికారులను సమాయత్తం చేసుకుంటూ పూర్తి స్థాయిలో జాగ్రత్త చేసుకుంటూ ఈ ఘటనలు మళ్ళీ జరగవు కదా. పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? కెమిస్ట్రీ స్టూడెంట్ని నేను, ఏం జరిగిందో చెప్పండి, ఎండి ఎవరు, అధికారులు వస్తే కనీసం సమాధానం చెప్పరా అని చెప్పి మీరు వెళ్ళినా కూడా వాళ్ళు సమాధానం చెప్పలేనంత బాధ్యత రహితంగా ఉన్నారంటే ఆ కంపెనీ ప్రతినిధులే తప్పు, ప్రభుత్వాందే తప్పు. అక్కడ ప్రభుత్వాన్ని తప్పు. మీరు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు, మీరు భయం ఎలా కలిగిస్తున్నారు, జాగ్రత్తగా ఎలా చేయండి అని చెప్తున్నారు. మీరు ఏం పట్టించుకోకుండా జరిగినప్పుడు వెళ్ళి ఇంకోసారి జరగదు అవి జరుగుతానే ఉంటాయి. మీరు కంట్రోల్ చేసే వ్యవస్థ అనేది మీకు లేదు. కొలాప్స్ అయిపోతుంది ప్రభుత్వ వ్యవస్థ పూర్తి మీ చేతుల్లో.